వన్ ఈరోజు నేను మనీ ప్లాంట్ని మన ఇంట్లో ఎలా గ్రో చేసుకోవాలి అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నానండి. ఈ మనీ ప్లాంట్ అనేది మనకి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మనీ ప్లాంట్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే లైట్ గ్రీన్ కలరు, డార్క్ గ్రీన్ కలరు అండ్ ఆల్సో వీటిలో పర్పుల్ కలరు అలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయండి. ఇప్పుడు ఈ ప్లాంట్స్ ఏ ప్లాంట్ అయినా కానీ వాటిని ఎలాగ కేర్ చేసుకోవాలి, వాటిని ఎలా గ్రో చేసుకోవాలి అనేది డిస్కస్ చేద్దాము. ఇప్పుడు మనము దీనిని గ్రో చేసుకోవాలి అంటే మనకి వీటి స్టెమ్స్ కావాలి. ఈ స్టెమ్స్ ద్వారా మనము చాలా ఈజీగా అనేది మనం ఈ మనీ ప్లాంట్ అనేది గ్రో చేసుకోవచ్చండి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ప్రతి ఒక్క స్టెమ్ దగ్గర కూడా మనకి రూట్స్ అనేవి వస్తాయి. ఇది జస్ట్ నేలని టచ్ అయితే చాలండి, మనకనేది రూట్స్ అనేవి వస్తాయి. ఇదిగోండి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇవన్నీ రూట్స్ వచ్చాయి. ఇది జస్ట్ నేలని తగిలి రూట్స్ వచ్చాయండి. ఇప్పుడు మనము ఇది మొక్కలా కావాలి అంటే మనము ఈ స్టెమ్‌ని కట్ చేసుకొని మనము నేల మీద నాటుకుంటే అది మొక్కలా అవుతుంది. ఇదిగోండి చూడండి, నేల మీద గానీ, పాట్‌లో గానీ ఇవి రూట్స్ అండి. ఈ రూట్స్ గానీ ఇలా లేకపోయినా పర్వాలేదండి. ఈ లీవ్స్ అనేది మనం తీసేసి ఇదిగోండి ఇలాగ మట్టిలో గానీ మనం పెట్టేసున్నట్లయితే దీనిపైన జస్ట్ మట్టి కప్పేస్తే చాలా ఈజీగా గ్రో అయిపోతుంది. ఇది చాలా ఫాస్ట్‌గా, అగ్రెసివ్‌గా కూడా గ్రో అయిపోతుంది. ఇదిగోండి ఇలా పెట్టేసేసుకున్నామంటే ఇదిగోండి మొక్కకి. ఇలా మొక్క అనేది సెపరేట్ మొక్కగా వస్తుంది. మీకు ఎన్ని మొక్కలు కావాలంటే అన్ని మొక్కలు ఇలాగా స్టెమ్స్ ద్వారా మనము గ్రో చేసుకోవచ్చు. మొక్కకి వచ్చేసి సన్‌లైట్ అనేది పనికిరాదండి. ఇది కానీ దీనికి నీడ అంటే ఎండ కావాలి. మళ్ళా లైటింగ్ అనేది కావాలి. ఎండ పనికిరాదు. మరి అంటే అసలు ఎండ రాకుండా డార్క్‌గా ఉండే ప్లేస్‌లో కూడా ఈ మొక్క అనేది గ్రో కాదు. ఈ బ్రైట్‌నెస్ ద్వారానే ఈ మొక్క హెల్తీగా ఉందా, అన్‌హెల్తీగా ఉందా అన్నది డిసైడ్ చేయొచ్చు. మీరు చూస్తున్నట్లయితే ఇది మొత్తం ఒకటే ప్లాంట్ అండి. ఒక కంటైనర్‌లో గుబురుగా వచ్చింది. చూడ్డానికి చూడండి, ఇది కంటైనర్ కూడా కనిపించట్లేదండి. దీని కింద వచ్చేసి మనం ఒక టబ్ ఉందండి. చూస్తున్నట్లయితే ఈ టబ్‌లో అనేది చాలా గుబురుగా, అగ్రెసివ్‌గా పెరిగింది. కానీ దీని లీవ్స్ చూస్తుంటే ఒక సైడ్ వచ్చేసేసి మీకు ఇట్లా గ్రీన్ కలర్ లేకుండా కనిపిస్తున్నాయి. ఒక సైడ్ వచ్చేసేసి మొత్తం ఒకటే ప్లాంట్. ఇక్కడ గ్రీన్ కలర్ అనేది ఎక్కువగా ఉంది. లైట్‌గా అనేది లైన్స్ అనేవి ఉన్నాయి. ఇలా మనకి ఎప్పుడొస్తుందంటే దీనికేమో బ్రైట్‌నెస్ ఎక్కువైనప్పుడు, అంటే బ్రైట్‌నెస్ ఎక్కువ కానీ లేకపోతే లైట్‌గా ఎండ గాని తగిలినప్పుడు అట్లాగనేది ఆకులనేవి దాంట్లో గ్రీన్ కలర్ మేటర్ అనేది పోతుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే అసలు గ్రీన్ కలర్ కంప్లీట్‌గా ఉన్నాయి. ఆ డాట్స్ అనేవి లేకుండా ఉన్నాయి. ఇదెందుకంటే ఇది లో లైటింగ్ అయినప్పుడు. అంటే దీనికి అండర్ లైటింగ్ అవ్వకూడదు, అలా అని లో లైటింగు అవ్వకూడదు. దీనికి మనము వచ్చి పాటింగ్ మిక్స్ వచ్చి మనము రెగ్యులర్‌గా ఎలా పాటింగ్ మిక్స్ చేసుకుంటామో అలా చేసుకుంటే సరిపోతుందండి. మన దగ్గర ఉండే సాయిల్ అండ్ కంపోస్టు, ఏ కంపోస్ట్ ఉంటే ఆ కంపోస్టు లేదా మెన్యూరు, మన కిచెన్ వేస్టేజెస్‌తోనైనా మనం పాటింగ్ మిక్స్ రెగ్యులర్ పాటింగ్ మిక్స్ ద్వారా చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఈ మొక్క అనేది వైన్ పెరుగుతుందండి, కానీ లీవ్స్ అనేది ఉండవు. ఇలా ఎందుకొస్తుందంటే ఆ మొక్కలో ఉండే అంటే ఆ మొక్కకి కావాల్సిన కెపాసిటీ లేనప్పుడు, అంటే దాంట్లో ఉండే మెన్యూర్స్ అవన్నీ అయిపోయినప్పుడు మొక్క అనేది అలా పీలుగా పెరుగుతుంది. అలా పెరిగినప్పుడు వీటిని కట్ చేసేసుకున్నాము అంటే ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే వీటిని మనం కట్ చేసేసేసుకోవాలి. ఇలాగ ప్యూనింగ్ చేసేసేసుకున్నాము అంటే అప్పుడు మళ్ళా మొక్క అనేది గుబురుగా పెరుగుతుంది. ఈ ప్యూనింగ్ చేసేసుకున్న స్టెమ్స్‌ని కూడా మళ్ళా మనం అదే కంటైనర్‌లో నాటుకోవచ్చండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రతి నోడు ఇదిగోండి, ఇవన్నీ కూడా ఒక వేర్లొచ్చేసేసి ఇవి ఒక మొక్కలాగా యాక్ట్ చేస్తాయి. మనీ ప్లాంట్‌కనేది అలా పీల్‌గా అలా ఉన్నప్పుడు మనము దానికి కొంచెం కంపోస్టు రెగ్యులర్‌గా మనం ఇచ్చే అన్ని లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వచ్చండి. ఇది ఓన్లీ ఆకుల కోసం గ్రో చేసుకుంటున్నాం కాబట్టి నైట్రోజన్ రిచ్‌వి ఇస్తే సరిపోతుందండి. ఫిష్ ఎమినో యాసిడ్, లేదంటే మన ఎప్సమ్ సాల్టు ఇలాంటివి మనము ఏదైనా నైట్రోజన్ రిచ్‌గా ఉండేది మనం చోహాన్ ఫ్యూలో చేసుకున్న ప్రతి ఒక్కటి ఇచ్చుకోవచ్చు నైట్రోజన్ రిచ్‌వి. మనము ఈ ప్లాంట్‌ని వైన్‌గానే గ్రో చేసుకోవాలనుకుంటాము. కానీ వైన్‌గా కాదు, ఇలా బుషీగా కూడా చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు కానీ ఇవన్నీ ట్రిమ్ చేసుకుంటూ ఉంటే ఇవన్నీ బుషీగా అక్కడక్కడే గ్రో అయిపోతుందండి. ఇలాగా మనకి గ్రో అయినప్పుడు చాలా బావుంటుంది చూడ్డానికి. వైన్ వెరైటీ లేని వాళ్ళు మనం ఈ మొక్కను గ్రో చేసుకోలేమేమో అని అనుకోవచ్చు. కానీ ఇలా బుషీగా కూడా చాలా అందంగా ఉంటుంది. దీనికి కూడా మనకి ఒక 5 కేజెస్ కెపాసిటీ ఉండే కంటైనర్ సరిపోతుందండి. బట్ నేనైతే ఇక్కడ ఒక పెద్ద టబ్‌లో పెట్టేసున్నాము. చాలా బాగా పెరిగిందండి. చూడ్డానికి కూడా ఇంటి ముందు చాలా అందంగా బాగుంది. దీనికి వాటరింగ్ అనేది అండర్ వాటర్ కాకూడదు, అలా అని ఓవర్ వాటర్ కూడా కాకూడదు. మోడరేట్‌గా ఉండాలి. ఆకులు వాటరింగ్ అనేది మనం రెగ్యులర్‌గా అన్ని మొక్కల్లాగా ఇచ్చేసేసాము అంటే మొక్కలనేవి అన్‌హెల్తీగా తయారైపోతాయి.
దీనికి మాక్సిమం పెస్ట్‌లు అయితే ఏమి రావు. ఎప్పుడన్నా మిల్లీ బగ్స్ అలా వచ్చేసేస్తే మనం ఏదైనా స్ప్రే చేసేసుకుంటే సరిపోతుంది. 90% దీనికేం పెద్ద పెస్ట్‌లు అయితే ఏమి రావండి. కాకపోతే చూడ్డానికి నీట్‌గా, అందంగా ఉండాలి అంటే ఈ బేసిక్ టిప్స్ ఫాలో అవ్వాలి. అంటే డైరెక్ట్ సన్‌లో పెట్టకుండా ఆహ్, ష్ అలా అని ఎక్కువ బ్రైట్‌నెస్‌లో పెట్టకుండా అట్లా ఉంటే మనం ప్లాంట్ ఎలా తెచ్చుకున్నామో అలాగే గ్రో అవుతుంది. ఏదైనా మొక్క అనేది ఇప్పుడు ఇదంతా హెల్తీగా ఉంది. ఒకవేళ మీకు కానీ ఆకులు చిన్నగా వచ్చేసేసి ఇక్కడ చూసారా? ఇలాగ ఓన్లీ వైన్ మాత్రమే కనిపిస్తా అలా గాని మీకున్నప్పుడు మీరు ఆ పాటింగ్ మిక్స్ అనేది చేంజ్ చేసుకొని మళ్ళా రీపాటింగ్ చేసుకుంటే మొక్క అనేది చాలా హెల్తీగా బాగా పెరుగుతుందండి. ఇది కంప్లీట్ కేర్ మనీ ప్లాంట్ అండి. మీకేమన్నా డౌట్లుంటే కమెంట్ రూపంలో అడగండండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్.